హాయ్, దిస్ ఈస్ స్వాతి. వెల్కమ్ శ్రీ కిచెన్ సింపుల్ రెసిపీస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ ఆమ్లెట్ కర్రీ. కావలసిన పదార్థాలు: గుడ్లు 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, నూనె తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి చీలికలు 5, కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. ఇప్పుడు ముందుగా ఆమ్లెట్ తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని అందులో సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, క్యారెట్ తురుము, ఒకసారి మిక్స్ చేసి గుడ్లు కార్చుకుందాం. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ కోసం ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం. చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చింది. రెండో వైపు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కర్రీ తయారు చేసుకుందాం. ఇప్పుడు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇవి వేగినవి కదా, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు టమోటా ముక్కలు, ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఈ టమోటా ముక్కల్ని ఉడకనివ్వాలి.
ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇందులో కారం వేసుకొని ఒక 2 minutes ఉంచుదాం. ఇప్పుడు వాటర్ పోసుకుందాం, 1 glass వాటర్. ఒకసారి కలుపుకొని ఇవి బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న వాటిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కల్ని వేసుకుందాం. ఆ పులుసు ఈ ముక్కలు పట్టేంత వరకు లిడ్ పెట్టుకుందాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు ఒకసారి చిన్నగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఓకే, ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. పైనుంచి కొత్తిమీర వేసుకుందాం. ఓకే, వేడివేడిగా ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.